ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సినిమాలలో మీరు కథ విన్నప్పుడు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా అని భావించి ఫ్లాప్ అయిన సినిమా ఏది ఉంది, ఇది యావరేజ్గా ఆడుతుందని అనుకున్నా కూడా సూపర్ హిట్ అయింటుంది సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మిస్టర్ బచ్చన్ వచ్చి సినిమా చూసి కాన్ఫిడెంట్గా చెప్పలేదు. హరీష్ మీద మేకింగ్ స్టైల్ మీద అది చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. అదొకటి డెఫినెట్గా నన్ను డిసప్పాయింట్ చేయడం కన్నా హరీష్ హిమ్సెల్ఫ్ గాట్ డిసప్పాయింటెడ్. చాలాసార్లు మనం వి గెట్ క్యారీడ్ అవే. సో క్యారీడ్ అవే అయినప్పుడు ఏదైనా తప్పులు చేస్తుంటాము. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండి డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్లో అదొకటి ఉండొచ్చు. మిగతాది నేను చాలా పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్ పిలిచానండి. డూ యువర్ వర్క్, రిజల్ట్స్ విల్ కమ్ ఇట్స్ వే అన్న ఆ ఫిలాసఫీ మీద వెళ్తుంటానండి. అంటే ఇది మామూలుగా ఉండొచ్చు అనుకున్నది సూపర్ హిట్ కొట్టినది అది ఉందా సార్? అంటే మామూలుగా ఉండొచ్చు అన్న దాని మీద ఏం లేదు. గూఢచారి అనేది ఫస్ట్ మూవీ ఐ బిలీవ్డ్ ఇన్ శేష్. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూసే దానిలో, అంటే నేను మిడిల్లో జాయిన్ అయినాను సినిమాని. సో అది ఒక 1/3 20-30% అయినప్పుడు జాయిన్ అయినాను. అప్పుడు వీ ర్యాన్ ద ప్రొడక్షన్. ప్యూర్గా శేష్ ప్యాషన్ అంతకుముందు క్షణం సినిమా చూడడం కానీ, దెన్ తను చూపించిన 1 or 2 గ్లిమ్స్ మీద అది బిలీవ్ చేసి వెళ్ళాను. అది అంత మంచి పేరు వస్తుంది అన్నది అంటే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అంటే ఇట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ అంటే నేమ్ అండ్ ఫేమ్. మేము ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదించిన సినిమా ఓ బేబీ అండి. ఏమి చేయడం అంటే దాంట్లో ఏమి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. కరెక్ట్ సార్. సో సింపుల్ స్టోరీ చాలా బాగుంది. అలా షార్ట్ స్పాన్ ఒక 4 monthsలో తీసిన సినిమా ఇట్ గేవ్ ఎ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అతి తక్కువ సమయంలో తీసిన మూవీ, అతి ఎక్కువ సమయంలో తీసిన మూవీ ఏది సార్? చెప్పలేను మీకు. ఒక సినిమా మౌంట్ చేయడానికి ఒకటి 1 or 2 years 3 years అవుతుంది. ఇప్పుడు రణమన్లా ఉంది 4 years నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు మౌంట్ చేస్తాం. చాలా షార్ట్ పీరియడ్లోనే మూవీ కంప్లీట్ చేసి ఉంటారు సార్. ఏది షార్ట్ పీరియడ్ కంప్లీట్ అయింది బ్రోనే అంటే స్టార్ట్ చేసి, అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది అది. బట్ దాని ప్లానింగ్ చాలా 2 years ముందు నుంచే 1.5 years మీదకి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ అయింది. అది బ్రో అండి. బ్రోనే అంటే ఫిబ్రవరి ఎండ్కి వచ్చింది, July 28th రిలీజ్ అయింది సార్. ప్రభాస్ గారితో సినిమా తీయబోతున్నారు రాజా. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ 2.5 years మూవీ. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత అభిమానము ప్లస్ మంచి స్నేహం కూడా ఉంది కదా, మరి పవర్ స్టార్తో సినిమా ఏమన్నా కుదురుతుందంటారా? ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉన్న బిజీలో వీలవద్దు కదా. నాకు చేయాలని ఉంది, బట్ చేయాలని అయితే ఉంది. అది ప్రాక్టికల్ కదా, ఆలోచించడం కూడా తప్పు. మరి మెగాస్టార్ కావచ్చు, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, డెఫినెట్గా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నా దట్స్ అ డ్రీమ్. ఓకే, అవునా? ఐఎమ్ వర్కింగ్, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. స్టోరీ సెట్ అవ్వాలంతే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. నాకు చేయాలని ఉంటుంది కానీ మీకు టైం కలిసి రావాలి కదా. కలిసి వస్తే వాళ్ళతో 100%. అయితే చిరంజీవితో చేయాలనేది అయితే మీకు ఒక ఆకాంక్ష. ఈ స్థాయికి వచ్చారు సార్ మీరు. మీకు జన్మనించిన ఆదోని కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? 2015లోనే ఒక ఐటీ కంపెనీని అక్కడ ఎక్స్పాండ్ చేస్తాను. ఆదోనిలో నాకు ఒక 200 people ఆఫీస్ పెట్టినాను. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 members-ని హైర్ చేసి ఉంటాను అక్కడ. బట్ ఆ టైంలో రిటైన్ చేయలేకపోయినా, ఇప్పుడు మరి దాన్ని రివైవ్ చేసి ఇప్పుడు ఒక 250 people ఉంటారు నాకు ఆదోనిలో. సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు తీస్తున్నాను ఆదోనిలో. అంటే నా వీలైనంతలో నేను డెఫినెట్గా చేస్తున్నాను. డెఫినెట్గా అసలు బాగానే చేశారు. 200 మందికి ఐటీ కంపెనీ ఆదోని తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ సినీ రంగాన్ని కూడా ఆడికి తీసుకెళ్తున్నారు అంటే ఈయన చాలానే చేసినట్ల. అంటే ఆదోని మీకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత ఇవ్వకపోతే లాభ అయిపోతానేమో అనుకున్నారు. మళ్ళీ లాభ అవ్వాల్సి తీయట్లేదు. లాభం లాభం లేదు సార్, చాలా స్లిమ్గానే ఉన్నారు, హీరోలాగానే ఉన్నారు. అంత ఇంకా ఆదోనికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మీ మార్క్, ఇది టీజీ విశ్వప్రసాద్ గారు మా కోసం ఇది చేశారని చెప్పుకోవడానికి. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు ఆడ వస్తున్నా కూడా ఆదోని డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు. ఇంతకు ముందున్న ఎమ్మెల్యే అంతా కూడా ఏం చేయలేదు అనేది మనకు అర్థం తెలిసింది. అక్కడ ఎంతసేపు ఉన్న 60-40 అనేది ఒకటి ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది అక్కడ. 60-40 అనేది టీడీపీ అధికారంలో ఉన్నా, ఇంకో పార్టీ అధికారంలో వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు వచ్చారు. మరి ఆయన ఏం చేస్తారనేది ఇంకా ఏం తెలియదు మనకు. అని ఇప్పుడు వస్తున్నాయి, ఆయనకు చాలా అడ్డంకులు వస్తున్నాయి, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఓకేనా? ఎవరు ఏమొచ్చినా ఆదోని కొన గురించి అయితే ఏమీ లేదు. ఈ రాజకీయ నాయకులు ఏమి చేయకపోయినా ఒక సినీ నిర్మాతగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఐటీ దిగ్గజంగా మాకు మా టీజీ కుటుంబం నుంచి వచ్చిన విశ్వప్రసాద్ గారు ఇది చేశారని అక్కడ ప్రజలు అనుకోవడానికి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఈ ఐటీ కంపెనీని సస్టైన్ చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను 250 people. ఈ 2 సినిమాలు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే నా సైడ్ నుంచే కరెక్ట్గా ఎనేబుల్ చేసినానని అనుకుంటున్నా. డెఫినెట్గా నాకు ఆదోని ఎమ్మెల్యే బాగా అంటే
చాలా క్లోజ్గానే ఉంటారు పార్థసారథి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బాగానే చేస్తున్నారు. ఆయన చేయాలని ఉన్నా కూడా ఆయన 3 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు అక్కడ. అది టెంపరీ. టెంపరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నన్ను చంపుతామని కూడా నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, నీ మోడీ గారు ఎప్పటి నుంచి ఇంటికి రాడని. నా కొడుకు వైజాగ్లో చదువుకుంటే నా కొడుకుకి ఫోన్ చేస్తున్నారు, మావాడికి ఫోన్ చేస్తున్నారని ఆయన దీన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో మందలిస్తామని చెప్పారు. కానీ పార్థసారథి గారు ఎంత చేయాలని ఉన్నా కూడా చేయించడం లేదు. అక్కడున్న టీడీపీ నాయకులు ఆయన వెనక్కి లాగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఉంది. డెవలప్మెంట్ అన్నది వస్తే ఎవరు ఆపలేరండి. గ్రౌండ్ లెవెల్ డీటెయిల్స్ అంత తెలియదు, కానీ జనసేన నుంచి అక్కడ లోకల్ పర్సన్ తను పార్థసారథి గారితో క్లోజ్గానే ఉంటాడు. సో ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. డెవలప్మెంట్ అయితే ఆగదని అనుకుంటున్నా, అండ్ ఆగకూడదు కూడా. ఆ డెవలప్మెంట్ మీరేమైనా భాగస్వాములు కాదలిచారా? నేను నా సైడ్ చేసేది చెప్తున్నానండి సార్. అంతా బాగానే ఉంది. సినిమాలు తీస్తున్నారు అంటే సినిమాలు ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ పోవడమైనా కథలు వస్తాయి, కథలు వినడము, మళ్ళీ మీ టీముకు చెప్పడము, సినిమా చేయడం, డైరెక్టర్ని చూసుకోవడం, సినిమాలు చేయడం, రిలీజ్ చేయడము, ఇంతేనా? లేదంటే ఏమైనా సినీ రంగంలో కొత్త కొత్త ప్లాన్స్, మీ వే ఆఫ్ స్టైల్, మీ ఎలా ఉంటుంది, అప్రోచ్మెంట్ ఎలా ఉంటుంది, ప్లాన్స్ ఎలా ఉంటాయి, స్టూడియోస్ విషయంలో ఎలా అడుగులు వేస్తుంటారు, ఏంటి సార్ అసలు? బేసిక్గా నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఒక ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్లా బిల్డ్ చేయాలన్నది ప్లాన్ అండి. అంటే జస్ట్ ఒక ప్రొడ్యూసర్గా సినిమాలు తీయడం అని కాదు. సో ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి నేను ఒక కంటెంట్ ఫ్యాక్టరీ అనే ప్రాసెస్ పెట్టినాను. అంటే నాకు ఇప్పటి నుంచి అంటే ఈ కాంబినేషన్ సినిమాలే కాకుండా మన దగ్గర అంటూ నెక్స్ట్ 2 to 10 years వరకు క్రియేట్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేయడం, సో ఆ టీమ్స్ని పెట్టినాను. దెన్ విజువలైజేషన్ గురించి నేను విఎఫ్ఎక్స్లో R&D టీమ్స్, తర్వాత రెగ్యులర్ విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా ఉంది, నాకు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఉంది. రీసెంట్గా నేను ఈవెన్ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే హైదరాబాద్లో నాకు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. శంషాబాద్ దగ్గర HFC హైదరాబాద్ ఫిలిం సిటీ అని. తర్వాత రీసెంట్గా నేను రాజా సాబ్ అండ్ జాట్ సినిమాకు, రాజా సాబ్కి ఐ బిల్డ్ ద లార్జెస్ట్ ఫ్లోర్ ఇన్ ద వరల్డ్ టుడే. అంటే ఇండోర్ ఫ్లోర్. అంటే జనరల్గా మీకు 28,000 to 32,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లోర్ ఉంటుంది. నేను ఒక 36,000 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ బిల్డ్ చేసి దానిలో ఒక 80,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఉన్న సెట్ని ఒకటి వేస్తాను. ఇది ఒక 5 monthsలో మొత్తం రెడీ చేస్తాను. దాని అలానే జాట్ అని చెప్పి ఇప్పుడు సన్నీ దేఓల్ గారి సినిమాకు ఒక 12,000 స్క్వేర్ ఫీట్ మండువా హౌస్ కట్టినాం అనమాట. సో స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను హైదరాబాద్లో ఉంది ప్రజెంట్, బెంగళూరు, తర్వాత వీలైతే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి, అట్లాంటాలో నాకు ఒక లార్జ్ ల్యాండ్ బ్యాంక్ తీసుకున్నాను. అక్కడ కూడా ఈ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేశాను. ఒక 3-4 yearsలో ఐ గో టు పబ్లిక్ యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ అని. అంటే విచ్ ఇంక్లూడ్ స్టూడియో, ఫిల్మ్ ట్రేడింగ్, డిజిటల్ ట్రేడింగ్, తర్వాత ఫిల్మ్ మేకింగ్, కంటెంట్ మేకింగ్, ఆ మోడల్లో. అంటే తెలుగు ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్లో కూడా ఏమన్నా? బాలీవుడ్ ఆల్రెడీ మనం సన్నీ దేఓల్ సినిమాతో ఎంటర్ అయినామండి. ముంబైలోను లాస్ ఏంజలస్లో ఆల్రెడీ నాకు టీమ్స్ ఉన్నాయి. సో ముంబైలో ఒక 6 months బ్యాక్ ఒక చిన్న అంటే ప్రైమ్ ఫిలిం ఏరియాలో ఒక 40 people ఆఫీస్ ఉంది. తర్వాత అక్కడ ఆరామ్ నగర్ అంటారు అనమాట, అది హబ్ ఆఫ్ కాస్టింగ్. దాంట్లో నాకు అది అక్కడ బంగ్లా అంటారు, కాకపోతే చిన్న హౌసెస్, ఒక కంప్లీట్ కాస్టింగ్ టీమ్తో అక్కడ ఒకటి ఉంది. సిమిలర్ సెటప్ నేను అట్లాంటా అండ్ LAలో పెడుతున్నాను.